హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తిస్ వరల్డ్. నేను మీ మధు. ప్రతిరోజు ఉదయం 5:30కే లేస్తానండి. ఎందుకంటే కీర్తి స్కూల్‌కి వెళ్తుంది. టిఫిన్, లంచ్ బాక్స్ రెడీ చేయాలి. మా వారు 8:30 కల్లా వర్క్‌కి వెళ్ళిపోతారు. తనకు కూడా టిఫిన్ రెడీ చేసి పెట్టాలి కాబట్టి 5:30కే లేస్తానండి. లేవగానే ఇల్లంతా క్లీన్ చేస్తానండి. అంతేకాకుండా మాకు ఇంటి చుట్టూరు సందు కూడా ఉంటుంది. దాన్ని కూడా శుభ్రంగా క్లీన్ చేస్తానండి. క్లీన్ చేసిన తర్వాత మాప్ పెడతానండి. ఎందుకంటే మాది రోడ్ సైడ్ ఇల్లండి. పిల్లలు కిందే ఆడుకుంటూ ఉంటారు కాబట్టి డస్ట్ ఉంటుంది. ప్రతిరోజు ముగ్గు వేస్తానండి. శుక్రవారం, మంగళవారం మాత్రం గుమ్మానికి పసుపు రాసి బియ్యపు పిండితో ముగ్గులు వేసి పసుపు, కుంకుమ వేస్తానండి. చిన్నప్పుడు మా అమ్మగారు చెప్పేవాళ్ళు బియ్యపు పిండితో ముగ్గు వేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని. ఆ బియ్యపు పిండి చీమలకు ఆహారం అవుతుందని చిన్నప్పుడు చెప్పేవాళ్ళండి. ఇలా ముగ్గులు వేయటం అనేది చిన్న హాబీ అండి నాకు. ఇంట్లో బయట మొత్తం క్లీన్ చేసిన తర్వాత బట్టలు వాష్ చేస్తానండి. మా ఇంట్లో మొత్తం 6 మెంబర్స్ ఉంటామండి. కాబట్టి బట్టలు ఎక్కువగానే ఉంటాయి. అందుకే పిల్లలు లేవకముందే క్లీనింగ్ వర్క్ అంతా పూర్తి చేసేస్తానండి. మేము సెకండ్ స్టేర్‌లో ఉంటాము. బట్టలు పైన ఆరేసుకోవాలి. బట్టలు ఆరేయడానికి పైకి వెళ్ళానండి. క్లైమేట్ ఎంత బావుందంటే నైట్ వర్షం పడింది కదండీ! చాలా ప్లెజెంట్‌గా, క్లీన్‌గా ఉందండి. గాలి మాత్రం చాలా బీభత్సంగా వస్తుందండి. ఇంతలో మా పాప నిద్ర లేచిందండి. వెతుక్కుంటూ పైకొచ్చింది. నా కోసం అనుకున్నాను. కాదండి, నా చేతిలో ఉన్న ఫోన్ కోసం వచ్చింది. కిందకొచ్చేసరికి మా అత్తయ్య అంట్లన్నీ తోమి సర్ది పెట్టారండి. ఇంతలో సౌండ్ వినిపించి బయటికి వెళ్లి చూసేసరికి ఇంకెవరు వానర సైన్యం వచ్చారండి. మా పాప వాటిని చూస్తూనే ఉండిపోయింది. పనిలో పనిగా దానికి టిఫిన్ కూడా తినిపించేశాను. మా పాప స్కూలుకి కూడా రెడీ అయిపోయిందండి. మా పాప లంచ్ బాక్స్‌కి ఈరోజు వామన్నం చేయమని అడిగిందండి. సరే, ఓకే అని చేయడానికి రెడీ అయ్యాను. మా పాపకి వామన్నం, పులిహోర అంటే చాలా ఇష్టం. డైలీ పెట్టినా తింటదండి. సింపుల్‌గా చేశాను. మీకు రెసిపీ అవసరమైతే కామెంట్ చేయండి. షేర్ చేస్తాను. వామన్నం రెసిపీ నాకు పెళ్ళికి ముందు వరకు తెలీదు. పెళ్ళైన తర్వాత మా అత్తయ్య దగ్గరే నేర్చుకున్నానండి. మా అత్తయ్య వంటలు చాలా బాగా చేస్తారు. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, టైం లేనప్పుడు ఈ వామన్నం రెసిపీ చేసుకొని తింటే సింపుల్‌గా, టేస్టీగా చాలా బావుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒకవైపు లంచ్ బాక్స్ రెడీ చేస్తూనే మరోవైపు వాటర్ బాటిల్ కడిగి నీళ్లు పోసి పక్కన పెట్టాను. లంచ్ బాక్స్‌లు కూడా కడిగి శుభ్రంగా ఆరబెట్టానండి. మా పాపకి ఎక్కువగా రైస్ ఐటెమ్సే చేస్తానండి. ఎగ్ రైస్, క్యారెట్ రైస్, బీన్స్ రైస్, పులిహోర, వామన్నం ఇలాగే చేస్తానండి. తన లంచ్ రెడీ అయిందండి. లంచ్ బాక్స్‌లో పెట్టేస్తున్నాను. వామన్నంతో పాటు పెరుగన్నం కూడా పెడతానండి. అలాగే బ్రేక్‌లో తినడానికి స్నాక్స్ కూడా పెడతానండి. తను బయట ఏం కొనుక్కొని తినలేదు కదా! చిన్న పాప కదండీ! ఎల్‌కేజీ చదువుతుంది. లంచ్ బ్యాగ్ ప్యాక్ చేస్తుంటే మా పాపొచ్చి, "మమ్మీ నేను కూడా ప్యాక్ చేస్తాను" అని అడిగింది. పిల్లలు అడిగితే మనం కాదనలేం కదండీ! సరే, ఓకే చెయ్యి అని చెప్తే చూడండి పెరుగన్నం ఎంత క్యూట్‌గా పెట్టుకుంటుందో బ్యాగ్‌లో. చిన్నప్పుడు ఎక్కువగా పెరుగన్నం తినే మేము స్కూల్‌కి వెళ్ళేవాళ్ళం. మా పాప, మా బాబు కూడా అంతేనండి. పెరుగన్నం పెట్టినా, ఇడ్లీ పెట్టినా, ఉప్మా పెట్టినా, ఏం పెట్టినా తినేస్తారు. పేచీ అనేదే ఉండదు. ఈ రోజు నుంచి కీర్తికి 3 డేస్ వరకు ఎగ్జామ్స్ ఉన్నాయండి. ఆల్ ది బెస్ట్ చెప్పండి. డాడీ మార్నింగ్ 8:30కే వర్క్‌కి వెళ్ళిపోతారండి. సో, నేనే తన స్కూల్‌లో డ్రాప్ చేస్తాను. తన స్కూల్‌లో డ్రాప్ చేసి రావడానికి నాకు హాఫ్ అన్ అవర్ పడుతుంది. నవ్వు నవ్వు నేను రాగానే వాళ్ళ అక్క గురించి అడుగుతున్నాడు. అక్క ఏది ఏది అని. నేను వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరెళ్ళింది అని చెప్పగానే చూడండి ఎలా ఎక్కిరిస్తున్నాడో. కొంచెం ఫ్రీ అయిన తర్వాత నేను, మా అత్తయ్య ఒక స్ట్రాంగ్ కాఫీ తాగుతామండి. ఫస్ట్‌లో నాకసలు అలవాటు లేదు. తర్వాత తర్వాత మా అత్తయ్య నాకు అలవాటు చేశారు. ఇప్పుడు కాఫీ లేకుండా ఉండలేకపోతున్నాను నేను. పిల్లలు పుట్టే వరకు నాకు మిల్క్ అలవాటు లేదండి. పిల్లలు పుట్టిన తర్వాత మిల్క్, బ్రెడ్ కంపల్సరీ కాబట్టి అలా అలా నాకు మిల్క్ అలవాటయింది. తర్వాత మా అత్తయ్య కాఫీ అలవాటు చేశారు. టీ. సో, నేనిప్పుడు సక్సెస్‌ఫుల్‌గా టీ, కాఫీ అలవాటు చేసుకోగలిగాను. బ్యాడ్ హ్యాబిటే ఐ నో. కానీ అలవాటు పడిన ప్రాణాలు కదండీ! తప్పదు. కాఫీ కూడా నాకు లైట్‌గా తాగితే అసలు ఇష్టముండదండి. కాఫీ పౌడర్ ఎక్కువగా ఉండాలి. పంచదార తక్కువగా ఉండాలి. అలా అయితేనే నేను
తాగుతాను. ఇదివరకు నేను వేడిగా కూడా తాగేదాన్ని కాదు. ఇప్పుడు కొంచెం వేడిగా తాగుతున్నాను. మా అత్తయ్య నన్ను ఎక్కిరిస్తా ఉంటారు. ఏంటి నేను ఫాస్ట్‌గా తాగకుండా నువ్వు ఫాస్ట్‌గా తాగేస్తున్నావని. అంటే అంత వేడిగా తాగుతున్నాను ఈ మధ్య. కాఫీ తాగిన తర్వాత టిఫిన్ చేసి వంట గురించి ఏర్పాటు చేసుకుంటున్నాను. ఏం కర్రీ వండాలని ఆలోచిస్తున్నాను. అన్నం అయితే వండేస్తాను ఫస్టు. కర్రీ మాత్రం కొంచెం లేట్‌గా వండుతానండి. కడిగి పక్కన పెట్టుకుంటున్నాను. ఒక అరగంట నానిన తర్వాత స్టవ్ మీద బియ్యం పెట్టి నీళ్లు పోసుకుంటున్నాను. ఎసరు పెట్టాలి కదా! కొత్తగా ఇండక్షన్ స్టవ్ తీసుకున్నానండి. ప్రస్తుతం దాని మీదే వంట చేస్తున్నాను నేను. అంటే కొంచెం వాడితేనే కదా అది బాగా పనిచేస్తుందో, పనిచేయదో తెలిసేది. మా వారు నాకెప్పుడు ఆ మాట చెప్తా ఉంటారు. అందుకని ఈ మధ్య దాన్ని వాడుతున్నాను. ఏ వస్తువు కొన్నా ఒక 1 వీక్ అయినా దాన్ని బాగా వాడమని చెప్తారు మా వారు. ఎందుకంటే అప్పుడే దానిలో ఉన్న ఫాల్ట్ అనేది మనకు తెలుస్తుంది అని చెప్పి. అన్నం వండిన తర్వాత వచ్చే గంజిని చిన్నప్పుడు మేము అసలు పడేసేవాళ్ళం కాదండి. మా నాన్నమ్మ దాన్ని మా అందరికీ తాగమని ఇచ్చేవాళ్ళు. దానివల్ల దేహపుష్టి, కండపుష్టి 2 ఉంటాయంట. అన్నం ఉడికిన తర్వాత పక్కన పెట్టి ఫ్రిడ్జ్‌లో ఏం కూరగాయలు ఉన్నాయా అని ఫ్రిడ్జ్ ఓపెన్ చేసేసరికి పచ్చిమిరగాయలన్నీ పండిపోయినాయండి. వాటిని ఎండలో ఆరబెడతాను. తర్వాత ఎండుమిరగాయలుగా వాడుకోవచ్చు వాటిని. ఓకే అండి. ఈరోజు వ్లాగ్ ఇంతే. మళ్ళీ రేపటి వ్లాగ్‌లో కలుసుకుందాం. బాయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి.